ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఢిల్లీలో పర్యటించబోతున్నారు. రేపు సాయంత్రం ఢిల్లీలో జరిగే సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ కర్టెన్ రైజర్ విడుదల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొనబోతున్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఇక పార్ట్నర్షిప్ సమ్మిట్ కు సన్నాహకంగా రేపు కర్టెన్ రైజర్ విడుదల చేయబోతున్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ఏపీ ప్రభుత్వంతో కలిసి విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ నిర్వహిస్తుంది. ఈ సమ్మిట్ కు చైర్మన్ గా పీయూష్ గోయల్, కో చైర్మన్ గా చంద్రబాబు ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ అందిస్తారు. రవిచంద్, మాధవి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పార్ట్నర్షిప్ సమ్మిట్ నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో జరగబోతుంది. దీనికి సంబంధించి సన్నాహక సమావేశాలు అయితే ఇప్పటికే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే రేపు ఏదైతే దీనికి సంబంధించి పార్ట్నర్షిప్ సమ్మిట్కి సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమం ఢిల్లీలో జరగబోతుంది. ఎందుకంటే పార్ట్నర్షిప్ సమ్మిట్ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్వహించబోతున్నారు. ఏదైతే పీయూష్ గోయల్ కేంద్ర వాణిజ్య మంత్రి ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్కి చైర్మన్గా ఉండబోతున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దీనికి కో చైర్మన్గా వ్యవహరించబోతున్నారు. ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకంగా ఉండబోతుంది. టీడీపీ ఏదైతే చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు ఉన్నా కూడా ఏదైతే పారిశ్రామికవేత్తలు అనుకూలమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్లో కల్పిస్తూ ఉంటుంది. పరిశ్రమల దిగ్గజాలన్నీ కూడా ఈ సమావేశాలకు హాజరవుతాయి. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడమే లక్ష్యంగా, ఏదైతే అనుకూలమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఈ సమావేశం జరగబోతుంది. ఇప్పటికే పలు సందర్భాల్లో కూడా ఆయన వివిధ దేశాలు కూడా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తూ ఆయన తిరగడం జరుగుతుంది. ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందో కూడా పలు వేదికలపై చంద్రబాబు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పారిశ్రామికవేత్తలు ప్రపంచ స్థాయిలో ఉన్న దిగ్గజ సంస్థలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలందరినీ కూడా విశాఖకు ఆహ్వానిస్తున్నారు. నవంబర్ 14, 15 తేదీలో పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద మంది ఏదైతే వ్యాపారవేత్తలు దీనికి హాజరవుతారు. ఇండియాలో ఉన్న మేధావులు కావచ్చు, వాణిజ్యవేత్తలు కావచ్చు, అందరూ కూడా ఇక్కడ హాజరవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులే లక్ష్యం అయినప్పటికీ కూడా దేశాన్ని, భారతదేశంలో కూడా అనుకూలమైన వాతావరణం ఏ విధంగా కూడా ఉందో ప్రపంచానికి కూడా చాటి చెప్పేలా దీన్ని నిర్వహించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే దీనికి సంబంధించి చాలా సన్నాహక సమావేశాలు జరుపుతున్నారు. ఢిల్లీలో కూడా రేపు దీనికి సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని కూడా లాంచ్ చేయబోతున్నారు. తర్వాత ఏదైతే ఇండియాలోని పలు రాష్ట్రాల రాజధానుల్లో కూడా దీనికి సంబంధించిన క్యాంపెయిన్ నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించి విశాఖ ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. నారా లోకేష్ దాని క్యాబినెట్ సబ్ కమిటీకి ఆయన అధ్యక్షత వహిస్తున్నారు. ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ కూడా తమ పనిని ప్రారంభించింది. ఏ విధంగా సక్సెస్ చేయాలి, ఎవరెవరిని ఆహ్వానించాలి, కార్యక్రమ రూపకల్పన ఎలా ఉండాలి, అక్కడ ఎంఓయూలు ఏం జరగబోతున్నాయి, ప్రభుత్వం తరఫున వారికి ఇవ్వాల్సిన హామీలు ఏంటి, ఎక్కడెక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా 3 ప్రాంతాల్లో కూడా రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఏదైతే దక్షిణ కోస్తాల్లో ఎక్కడ పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ఉన్న ల్యాండ్ బ్యాంక్ ఎంత ఉంది, వారికి పారిశ్రామికవేత్తలకు ఏ విధంగా నచ్చ చెప్పాలి, వారికి ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ కావచ్చు, ఇక్కడున్న ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, వాటిని అధిగమించేందుకు ప్రభుత్వం ఏం చేయబోతుంది, పక్క రాష్ట్రాలతో కంపారిజన్ కూడా చేయబోతుంది. ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో ఏ విధమైన రాయితీలు ఇస్తున్నారు పరిశ్రమలకి, ఇక్కడ ఏ విధమైన అనుకూలమైన వాతావరణం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది శాంతి భద్రత విషయం చాలా ప్లస్ పాయింట్గా ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలో కొంత ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశ్రమలన్నీ తరలిపోయిన పరిస్థితి ఉంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఏ విధంగా పారిశ్రామికవేత్తలకు రక్షణ కల్పిస్తున్నారు, పరిశ్రమల ఏర్పాటుకి మార్గం సుగమం చేస్తున్నారు, అన్ని నిమిషాలు కూడా ఈ వేదిక ద్వారా తెలియచెప్పాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. మాధవి, థాంక్యూ రవిచంద్.